ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ పార్ట్ 2 ప్రారంభించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 కంటే కూడా భిన్నంగా మరింత వేగంగా వ్యూహాత్మకంగా ఈ ఎత్తుగడ ఉండనుందని పేర్కొంటున్నారు. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, నిధులు, ఇతర కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను ఆశ చూపి బలం పెంచుకుంది. అప్పట్లో 63 సీట్లు ఉండగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో 93కు బలం పెరిగింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి తన రాజకీయ చతురతను చాటాలని భావిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలను తన గూటికి లాగి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనేది టీఆర్ఎస్ రథసారథి ఎత్తుగడ అని తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా రావాలంటే మొత్తం స్థానాల నుంచి 10% సీట్లొస్తే ఆ హోదాకు అర్హత వస్తుంది. అంటే 12 సీట్లుంటే చాలు. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్కు 19 స్థానాలున్నాయి. అయితే టీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా దక్కకుండా పావులు కదుపుతూ కొత్త ఎత్తుగడ వేస్తోందని అంటున్నారు. కనీసం 8 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించిన కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాకు దూరమవుతుంది. ఇందుకోసం 12 మందికి గాలం వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెరాస 12 మంది ఎమ్మెల్యేల పేర్లు చెప్తోంది. వారి వివరాలను పరిశీలిస్తే ఆసిఫాబాద్ ఆత్రం సక్కు, ఎల్లారెడ్డి సురేందర్, సంగారెడ్డి జగ్గారెడ్డి, ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి, మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి, తాండూర్ రోహిత్ రెడ్డి, కోల్హాపూర్ హర్షవర్ధన్ రెడ్డి, నక్రేకల్ చిరుమర్తి లింగయ్య, పినపాక రేగా కాంతారావు, ఇల్లందు బానోతు హరిప్రియ, పాలేరు ఉపేందర్ రెడ్డి, భద్రాచలం పొందెం వీరయ్య అని అంటున్నారు. అయితే సబితారెడ్డి ఇప్పటికే పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే వీరయ్య, రోహిత్ రెడ్డి కూడా చెప్పారు. జగ్గారెడ్డి పార్టీ మారనని ప్రకటించినా ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీ మారుతారని చెబుతున్నాయి. మొత్తంగా ఈ 12 మంది నుంచి కనీసం 8 మందిని లాగాలని తెరాస చూస్తోంది.